ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఖమ్మం రోడ్ షోలో వెంకటేష్ పాల్గొబోతున్నారు. అనంతరం కొత్తగూడెంలో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు వెంకటేష్ కుమార్తె అశ్రిత. ఒకే వేదికపై పొంగులేటి, రఘురామరెడ్డి, వెంకటేష్ రేపు ఖమ్మంలో కనిపించబోతున్నారు. వెంకటేష్కు ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేశారు. తొలిసారి ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేష్ పాల్గొంటున్నారు. వెంకటేష్ రాజకీయాల్లోకి వస్తారు అంటూ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. వెంకటేష్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. తెలంగాణ గుమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ తన వియ్యంకుడు సినీ తార విక్టరీ వెంకటేష్ రేపు ఎన్నికల ప్రచారానికి దిగబోతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు విక్టరీ వెంకటేష్. వెంకీమామను చూసేందుకు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విక్టరీ వెంకటేష్ అభిమానులు, అదేవిధంగా పూర్తి స్థాయిలో మహిళలు పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఇప్పటికే అశ్రిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. రామసహాయం రఘురామరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా పాల్గొంటున్నారు. మరికొద్ది సేపట్లోనే విక్టరీ వెంకటేష్ ఖమ్మం చేరుకోబోతున్నారు. దాదాపు కొన్ని గంటల పాటు ఖమ్మంతో పాటు కొత్తగూడెం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఖమ్మం ప్రధాన నగరంలోని మయూరి సెంటర్ నుంచి కొన్ని కిలోమీటర్ల పాటు ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత కొత్తగూడెంకి వెళ్ళి అక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కావచ్చు, వెంకటేష్ అభిమానులతో, ముఖ్య కార్యకర్తలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం అవుతారు. ఆప్యాయంగా పలకరించబోతున్నారు. మొత్తంగా వెంకటేష్ రాకతో పూర్తిగా వెంకటేష్ అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆయనను స్వాగతిస్తూ ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వెంకటేష్ అభిమానులు పూర్తిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్ద ఎత్తున పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఖమ్మం నగరంలో ఒక విక్టరీ వెంకటేష్ యొక్క అభిమానులంతా కూడా ఆటో వెనకాల ఇలా స్టిక్కర్స్ అతికిస్తున్నారు. పూర్తిగా రేపు తమ అభిమాన నటుడు ఖమ్మం నగరానికి వచ్చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని, అదేవిధంగా ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి ఓటేయాలంటూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మమేకమై పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఒక పండుగ వాతావరణం, ఒక జోష్ వాతావరణం ప్రస్తుతం ఖమ్మంలో నెలకొందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు సినీ తారలు ఎవరూ కూడా ఖమ్మం లోక్సభ పరిధిలో ప్రచారానికి దిగలేదు. తొలిసారి, అది కూడా తన సినీ కెరియర్లోని తొలిసారి అనుకుంటా నాకు తెలిసి, బహుశా విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, అది కూడా తన వియ్యంకుడు రఘురామరెడ్డిని గెలుపును కాంక్షిస్తున్న ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దిగబోతున్నారు వెంకటేష్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మునిపెన్నడు లేని విధంగా మీ అభిమాన నటుడు రేపు ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఖమ్మం కొత్తగూడెం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పటివరకు 70mm స్క్రీన్ మీదనే వెంకటేష్ని మీరు చూశారు. కానీ ఒక తొలిసారి రాజకీయ నేతల సమూహం మధ్య, కాంగ్రెస్ పార్టీ అభిమానుల మధ్య చూడబోతున్నారు. ఎలా ఉంది ఆ అనుభూతి? ఎలా ఉండబోతున్నారు? వెంకటేష్ బాబు గారు సినీ కెరియర్లో ఇంతవరకు రాజకీయ, వాళ్ళ నాన్నగారు పోటీ చేసినప్పుడు కూడా రాజకీయ ప్రచారంలో తిరగలేదు. తొలిసారిగా వాళ్ళ వియ్యంకుడి కొరకు ఖమ్మం జిల్లాకి విచ్చేసిన విక్టరీ వెంకటేష్ గారు ఖమ్మంకి వస్తున్న సందర్భంలో మా ఫ్యాన్స్ అసోసియేషన్లో మా అందరికీ ఆనందంగా ఉంది. మరి ఆయనకి రేపు ఖమ్మానికి ఘనంగా వెల్కమ్ చెప్పడానికి మా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గట్టిగా ప్లాన్ చేసాం. మరి మహిళలు కానీ, మా ఫ్యాన్స్ అసోసియేషన్ కానీ మరి స్వాగతం చెప్పడానికి మేమందరం ఆక్టివ్తో ఎదురు చూస్తున్నాం. వెంకటేష్ బాబు గారు ఖమ్మానికి ఎప్పుడు వస్తారని. మరి ఆల్రెడీ వాళ్ళ పాప హర్షిత గారు వచ్చి 4 రోజుల నుంచి క్యాన్వాసింగ్లో బాగా పాల్గొంటున్నారు. మన రఘురామ్ రెడ్డి గారిని గెలిపించడానికి పాప గారు డోర్ టు డోర్ ప్రచారంలో బాగా ఉత్సాహంగా బహుశా నాకు తెలిసి రామానాయుడు గారు గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎన్నిక కావడం జరిగింది. ఆ సమయంలో కూడా ఎక్కడ వెంకటేష్ గారు రాజకీయాలు తలదూర్చిన పరిస్థితి కానీ, ఎక్కడ బయట తిరిగి ప్రచారం చేసినటువంటి పరిస్థితి కానీ కనిపించింది. కానీ తొలిసారి రఘురామరెడ్డి గారి గెలుపుని కాంక్షిస్తూ వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో దిగడం ఎట్లా అనిపిస్తుంది అసలు? నిజంగా అంతమంది అభిమానుల మధ్య రేపు ఒకవైపు పొలిటికల్ ట్రెండింగ్ స్టార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరోవైపు RRR, మరోవైపు విక్టరీ వెంకటేష్, ఈ ముగ్గురి కలయిక నిజంగా రేపు ఎన్నికలలో ఎటువంటి ప్రభావం చూపించబోతున్నారు? ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఖాయమైనది. మరి వెంకటేష్ బాబు గారు సపోర్ట్ చేసి రేపు ఆ విజయాన్ని మా అందరికీ అందజేయడానికి, రఘురామరెడ్డి గారికి విజయాన్ని అందజేయడానికి, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వెంకటేష్ బాబు గారు ఖమ్మం జిల్లాకి వస్తున్న సందర్భంగా మా ఫ్యాన్స్కి ఆనందంగా ఉంది. అందరూ సంబరాలు గట్టిగా చేస్తున్నాం. రేపు వెంకటేష్ బాబు గారికి కూడా వెల్కమ్ బాగా చెప్తాం. మరియు మాకు ఇది వెంకటేష్ బాబు గారు తొలి అడుగు, రాజకీయ ప్రస్థానానికి తొలి అడుగేస్తున్నట్టు ఆశిస్తున్నాం మేము. వెంకటేష్ బాబు ముందు రాబోయే
రోజులలో కూడా ఎలక్షన్లలో పోటీ చేయాలని కోరుకుంటున్నాం ఖమ్మం జిల్లా తరపున. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మీరు ముందుండి ప్రచారం చేస్తున్నారు, స్వచ్ఛందంగా వెంకటేష్ అభిమానులు కూడా మీతో కలిసి వచ్చి ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలా ఉంది ఆ కలయిక? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేశారు, కానీ ఇటీవల కాలంలో వెంకటేష్ కుమార్తె అశ్రితారెడ్డి గారు కూడా పూర్తిగా స్వచ్ఛందంగా ఆమె పర్యటిస్తున్న ఎన్నికల ప్రచారంలో తన మామను గెలిపించాలంటూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ అభిమానులు కూడా మీతో జాయిన్ అవుతున్నారు. ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది? ఆయన మన ఖమ్మం రావడం చాలా 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 ఆనందంగా ఉంది మాకు. ఫస్ట్ నుంచి మా సినిమా హీరో, మా కుటుంబ హీరో, అందరికి కలిసిపోయే వ్యక్తి, అందరితో మంచిగా ఉండే వ్యక్తి, ఎప్పుడైనా సరే మంచి సాదాసీదా కనబడే వ్యక్తి. ఆయన ఖమ్మం రావడం మాకు ఫస్ట్ సారి ఖమ్మం వస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే సినీ పరంగా వచ్చారు, ఈసారి రాజకీయ పరంగా వస్తున్నారు. అందులో ఆయన వీంగడి గారి కోసం, మన పొంగులెడ్డి గారి కోసం ఆయన ఖమ్మంగా తొలిసారి ఖమ్మం రావడం రాజకీయ పరంగా మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా ఆనందం. మరి కొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా అనిపిస్తుంది? మీ అభిమాన నటుడు ఖమ్మం రాబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. రాజకీయ పరంగా తొలిసారి మన ఖమ్మం వస్తున్నారు. ఖమ్మం రోడ్ షోలో మన మయూర్ సెంటర్, జడ్పీ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్ తర్వాత కొత్తగూడెంలో దుమ్ము లేపబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. విక్టరీ వెంకటేష్. మొత్తంగా ఒక జోష్, ఒక వాతావరణం నెలకొంటుంది. అమ్మ, మీ వెంకటేష్ తెలుసా? హీరో వెంకటేష్ గారు తెలుసా? తెలుసు సార్, తెలుసు. రేపు వస్తున్నారు తెలుసా ఖమ్మం? వస్తున్నాం, మేము కూడా వస్తాం. రావాలి, మేము మాట్లాడాలి, మేము కూడా నడుస్తాం. సార్తో పాటు సార్ ముందు ఉండాలి, మేము వెనక ఉండాలి, మేము నడుస్తాం. మాకు రావాలని కోరుకుంటున్నాం. మాకు చాలా సంతోషం. ఓకే ఓకే బ్రదర్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం. వెంకటేష్ ఫ్యాన్స్లో ఖమ్మం జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నేను 4 days నుంచి మేడంతో తిరుగుతున్నాం, పాపతో. ఓకే, అశ్రిత గారితో మీరు రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఎట్లా ఉంటుంది రెస్పాన్స్? అంటే అశ్రిత గారు ఎక్కువగా ఎప్పుడు రాజకీయ ప్రచారంలో పాల్గొనలేదు, అది ఇప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చి కూడా తెలుగులో అంత స్పష్టంగా వాళ్ళ మామ కోసం ప్రచారం బాగా చేస్తారు. ఓకే బ్రదర్, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? వెంకటేష్ అభిమానిగా చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రచారం చేస్తూ ఉన్నారు, క్షేత్రస్థాయిలో అందరితో కలిసి తిరుగుతూ ఉన్నారు. వెంకటేష్ అభిమాన సంఘం తరపున ఎట్లా ఉండే రెస్పాన్స్ ఉంది బయట? అసలు వెంకటేష్ గారు అనేది ఖమ్మం రావడం అనేది ఖమ్మం జిల్లా ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. రేపు ఎట్లా విజయవంతం చేయాలా, ఎన్ని లక్షల మంది రావాలి, ఎంతమంది రావాలని చెప్పేసి చాలామంది ఊర్లో ఎటు వెళ్ళినా కానీ నేను ఒక అభిమానిగా నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళతో ఒక ఫోటో దిగాలి అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా ఈ అడుగు వేయాలని, అతను కూడా ముందు వరుసలో ఉండేసి వెంకటరెడ్డి సార్ని గెలిపేయాలని చెప్పి, ఎంపీ అభ్యర్థిని గెలిపేయాలని ఆకాంక్షిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, సార్ ఖమ్మం రావడం ఇంతవరకు రాజకీయంగా ఎంతమంది ఉన్నా కానీ ఎప్పుడూ ఒక అడుగు వేయలేదు. సార్ వస్తారని మేము కూడా అనుకోలేదు. ఇప్పుడు రావడం అనేది చాలా ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. 100% రేపు అభిమానుల తరపున విజయోత్సవ ర్యాలీ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ అంతకంటే ఎక్కువ రేపు ర్యాలీ జరగబోతుంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? వెంకటేష్ గారి పర్యటన పురస్కరించుకొని దాదాపు ఎన్నికల ప్రచారంలో మొత్తం తడిసి ముద్దవుతున్నట్టున్నారు. ఎట్లా ఉంది ఎన్నికల ప్రచారం, ఎట్లా జరుగుతుంది? వెంకటేష్ గారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మా ఫ్యామిలీ హీరోని చూడడానికి చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నాం. రేపు ఆయన వెల్కమ్ చెప్పడానికి గజమాలతో చాలా సిద్ధంగా ఉన్నాం. ఆయన తొలిసారి రాజకీయాల్లోకి మరి ఖమ్మాన్ని ఎంచుకొని రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. రఘురామరెడ్డి గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మతోన్మాదాలు పార్టీలు ఈ టైంలో చాలా విధ్వంసాలు సృష్టిస్తున్నారు కాబట్టి ఆయన అడుగు చాలా మన ఇండియా కూటమి తరపున మన నాయకుడికి అత్యధిక మెజార్టీతో 2 లక్షల పై మెజార్టీతో గెలిపించుకోవాలి మేమందరం. ఆయన రాకని, మన ఫ్యామిలీ హీరోని రాకని మేము చాలా ఎదురు చూస్తున్నాం కాబట్టి రేపు వారు ఖమ్మానికి వచ్చి మరి అందరికీ ఓటుని అభ్యర్థించి పోయి రానున్న రోజుల్లో మరి ప్రజా సేవలో పాల్గొంటారని మా నమ్మకం.